సో ఎన్క్యాప్సులేషన్ అనేది ఊప్స్ ప్రిన్సిపల్స్లో ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్. సో ఇది సాఫ్ట్వేర్ డిజైన్లో ఇట్ విల్ ప్లే బిగ్ రోల్ గైస్. సో ఇక్కడ మనకి ఎన్క్యాప్సులేషన్ అంటే ఇంటర్నెట్లో ఎక్కువ కనపడే ఇమేజ్ ఇది. సో ఇది ఒక ట్యాబ్లెట్, మనకి జలుబు ట్యాబ్లెట్ ఎలా ఉంటుందో అలానే జలుబు ట్యాబ్లెట్లో మనకి చిన్న చిన్న గుండులు లాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఇక్కడ ఉన్న బ్లూ డాట్స్ అలానే రెడ్ డాట్స్ అనమాట. సో బ్లూ డాట్స్ వచ్చేసి వేరియబుల్స్ అండ్ రెడ్ డాట్స్ వచ్చేసి మెథడ్స్గా రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ ఈ పైన ఉన్న గొట్టం ఏదైతే ఉందో ఇది క్లాస్గా రిప్రజెంట్ చేస్తాం అనమాట, అంటే ఈ కంటైనర్ని. సో ఈ విధంగా వేరియబుల్స్ అండ్ మెథడ్స్ని ఈ క్లాస్లో సింగిల్ యూనిట్గా బైండ్ చేయడాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటున్నాం. సో విచ్ ఇస్ కరెక్ట్. ఇక్కడ మీరు ఇంకోటి అర్థం చేసుకోవాలి. సో ఇందులో ఉన్న ఈ బ్లూ స్పెటికల్ రెడ్ స్పెటికల్ ఏతో ఉన్నాయో ఇది వచ్చేసి సున్నితమైన పదార్థం. సో దీన్ని మనం బయట పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ పొల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదంటే పాడయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకని వీటిని ఈ కంటైనర్లో సెక్యూర్గా పెట్టడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం. సో అవి సెక్యూర్గా ఉంటాయి. మీరు ఎన్క్యాప్సులేషన్లో అర్థం చేసుకోవాల్సిన పదం ఇదే యాక్చువల్గా. సో సెన్సిటివ్ డేటా ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయడాన్ని రిస్ట్రిక్ట్ చేయడమే ఎన్క్యాప్సులేషన్ అంటాం అనమాట. ఇక్కడ నేను కొన్ని స్టేట్మెంట్స్ అయితే రాశాను. సో కేర్ఫుల్గా ఈ 1-2 సార్లు చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్క్యాప్సులేషన్ యొక్క ఫీచర్స్ ఏంటంటే యూ కెన్ హైడ్ యువర్ డేటా, ప్రాపర్టీస్ మెంబర్స్ ఏదైతున్నాయో మీరు వాటిని హైడ్ చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి సెన్సిటివ్ డేటా ఏదైతే ఉందో దానికి మీరు సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. ఆయన ఒక ఫ్లెక్సిబుల్ సాఫ్ట్వేర్ డిజైన్ చేయడానికి కూడా మీకు ఈ కాన్సెప్ట్ అయితే ఉపయోగపడుతుంది. లైక్ మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు, అందులో సెన్సిటివ్ డేటా ఉంటుంది, అంటే పబ్లిక్ అవైలబుల్ డేటా ఉంటుంది, ప్రైవేట్ అవైలబుల్ డేటా ఉంటుంది. సో ప్రైవేట్ డేటా మీరు యాక్సెస్ చేయాలంటే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆథెంటికేషన్ ఆథరైజేషన్ ఉంటుంది. బట్ ఇదే యాక్సెస్ లెవెల్ని మనం క్లాస్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి ఎన్క్యాప్సులేషన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఎన్క్యాప్సులేటెడ్ డేటా యూ కెనాట్ యాక్సెస్ డైరెక్ట్లీ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్. ఓన్లీ యూ కెన్ ఎబుల్ టు యాక్సెస్ త్రూ ది సమ్ పబ్లిక్ మెథడ్స్. సో పబ్లిక్ మెథడ్స్ ద్వారా అయినా కానీ మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం కదని చెప్పేసి మీరు అనుకోవద్దు. సో పబ్లిక్ మెథడ్స్ ద్వారా మీరు యాక్సెస్ చేస్తున్నప్పుడు వీ కెన్ డూ సమ్ వ్యాలిడేషన్స్ అనమాట. సో ఇక్కడ అకౌంట్ హోల్డర్ లాకర్ కీ అనేది ఒక సెన్సిటివ్ వేరియబుల్. సో ఇది ఒక సెన్సిటివ్ డేటా. దీన్ని నేను పబ్లిక్గా డిక్లేర్ చేశాను అనుకోండి, ఎనీబడి కెన్ యాక్సెస్ అండ్ దే కెన్ మల్ ప్రాక్టీస్. సో దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే నేను దీన్ని ప్రైవేట్గా డిక్లేర్ చేశాను. సో ఇక్కడ ఈ అకౌంట్ హోల్డర్ లాకర్ కీ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ యాక్సెస్ చేయాలంటే ఓన్లీ త్రూ గెట్ అకౌంట్ లాకర్ అనే మెథడ్ ద్వారా మాత్రం యాక్సెస్ చేయగలరు, ఎందుకంటే ఇది పబ్లిక్ మెథడ్ అండ్ అట్ ది సేమ్ టైం ఈ వేరియబుల్ నేను ఇక్కడ రిటర్న్ చేస్తాను అనమాట. సో యూజర్ ఏం చేస్తాడంటే అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ అకౌంట్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే పంపిస్తారు. సో దాన్ని నేను వ్యాలిడేట్ చేస్తాను, డేటాబేస్ వ్యాలిడేషన్ అండ్ క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్, ఎనీ వ్యాలిడేషన్ నేను ఏదో చేయాలనుకుంటున్నా అన్ని వ్యాలిడేషన్ చేసిన తర్వాత వన్స్ ద పర్సన్ ఈజ్ రైట్ పర్సన్ దెన్ ఓన్లీ ఐ రిటర్న్ దట్ అకౌంట్ హోల్డర్ లాకర్కి, లేదంటే నేను ఇన్వాలిడేటర్ అని చెప్పేసి రిటర్న్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా ఎన్క్యాప్సులేటెడ్ డేటాని ఒక పబ్లిక్ మెథడ్ ద్వారా మాత్రమే మనం యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తాం. దీన్ని మనం ఎన్క్యాప్సులేషన్ అంటాం అనమాట. సో ఇక్కడ ఈ మెంబర్ వచ్చేసి ఎన్క్యాప్సులేటెడ్ మెంబర్ అండ్ అలానే ఇక్కడ ఇంకొక 2 మెథడ్స్ అయితే నేను రాశాను. ఇవి వచ్చేసి ఈ అకౌంట్ హోల్డర్ని వ్యాలిడేట్ చేయడానికి రాసిన వ్యాలిడేషన్ మెథడ్స్ అనమాట. సో ఇవి అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ అవసరం లేదు కాబట్టి వీటిని కూడా నేను ఎన్క్యాప్సులేట్ చేశాను. సో ఇక్కడ మనం ఈ ఎన్క్యాప్సులేట్ చేసిన మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ యూ కెనాట్ సీ ఆల్సో. సో ఇది అకౌంట్ హోల్డర్ క్లాస్ కదా. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంటెలిజెన్స్లో చూడండి ఓన్లీ పబ్లిక్ ప్రాపర్టీ నేమ్ ఒకటి, పబ్లిక్ మెథడ్, ఈ 2 తప్పితే వేరే ఏవి కూడా మీరు చూడలేకపోతున్నారు. ఈజ్ వ్యాలిడ్ యూజర్ కానీ ఏమీ ఇక్కడ రాలేదు. సో ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఎన్క్యాప్సులేషన్ మనం ఎలా అచీవ్ చేస్తామంటే ఒకటి క్లాసు, రెండోది వచ్చేసి యాక్సెస్ స్పెసిఫైయర్ ఉపయోగించి మనం ఎన్క్యాప్సులేషన్ అయితే అచీవ్ చేయొచ్చు గైస్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.